ABN and PRR College of Science, Kobur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 3, trees. ట్రీస్లో ప్రీవియస్ క్లాసెస్లో టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ చూసాం. మెమొరీ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీ చూసాం. ఓకే, ఈరోజు బైనరీ సెర్చ్ ట్రీ చూస్తున్నాం. బైనరీ సెర్చ్ ట్రీ, ఏ బైనరీ ట్రీ ఈజ్ సెట్ టు బి ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఇఫ్ ఈచ్ నోడ్ ఎన్ ఆఫ్ ట్రీ హ్యాస్ ఫాలోయింగ్ ప్రాపర్టీ. ఓకే, మనం బైనరీ ట్రీనే బైనరీ సెర్చ్ ట్రీ అని కాల్ చేస్తాము. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీలో నోడ్ ఎన్ ఆఫ్ ట్రీ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ. నోడ్ ఎన్ ఏదైతే ఉందో ఆ ఎన్కి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. ద వాల్యూ ఎట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ అనే ఎన్ దగ్గర ఉండే వాల్యూ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ఎన్. ఎన్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా పెద్దగా ఉంటుంది. ఎన్ అనేది గ్రేటర్ దాన్లో ఉంటుంది. ఓకే, ఎన్ వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, మనం ఎన్ వాల్యూ చూసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ దాన్ అన్నాం కదా, ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ ఎన్. మనం రైట్ సబ్ ట్రీ ఏదైతే ఉంటుందో ఆ రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ కన్నా మనకి వాల్యూస్ తోటి ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే అంతకన్నా తక్కువ ఉంటుంది ఎన్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఎన్ అనేది ఇలా ఉంటే ఎన్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఉంటుంది. ఓకే, రైట్ సబ్ ట్రీ కూడా ఉంటుంది. ఓకే, ఈ ఎన్ వాల్యూ మనం కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీ తోటి కంపేర్ చేసుకుంటే మనం ఎన్ వాల్యూ అనేది పెద్దగా ఉంటుంది. రైట్ సబ్ ట్రీ తోటి కంపేర్ చేసుకుంటే మనకి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే మనకి చిన్నగా అయినా ఉండొచ్చు. ఓకే, రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూసే మనకి మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయి ఎన్ వాల్యూ కన్నా. ఒకవేళ ఈక్వల్ అయినా కావచ్చు. కాబట్టి మనకి రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ కన్నా చిన్నగా అయినా ఉండొచ్చు, ఎన్ వాల్యూ అనేది చిన్నదిగా అయినా ఉంటుంది, లేదంటే ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఓకే, 2 పాయింట్స్ ఉంటాయి. ఎన్ వాల్యూ లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా పెద్దగా ఉంటుంది, రైట్ సబ్ ట్రీకి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే చిన్నగా అయినా ఉండొచ్చు. ఓకే, రైట్ సబ్ ట్రీ కన్నా చిన్నగా అయినా ఎన్ వాల్యూ ఉండవచ్చు. ఓకే, ఇది బైనరీ సెర్చ్ ట్రీ. ఈ రూల్స్ని ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎనదర్ డెఫినేషన్, సేమ్ అదే ప్రాసెస్ ఎనదర్ వేలో చెప్పుకుంటాం. బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ క్లాస్ ఆఫ్ బైనరీ ట్రీస్. మన క్లాస్ ఆఫ్ బైనరీ ట్రీస్ని డిఫైన్ చేయడం ద్వారా బైనరీ సెర్చ్ ట్రీని డిఫైన్ చేస్తాం. ఇన్ విచ్ ద నోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. నోడ్స్ అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ కాబడతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. మనం దీన్నే ఏమని కాల్ చేస్తాం? బైనరీ ట్రీనే, బైనరీ సెర్చ్ ట్రీనే ఆర్డర్డ్ బైనరీ ట్రీ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ the value of all the nodes in the left subtree is less than the value of the root. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ చెప్పుకున్న పాయింట్సే మనం ప్రీవియస్ రూట్ని బేస్ చేసుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీని బేస్ చేసుకొని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ద వాల్యూ ఆఫ్ all the nodes in the left subtree
ఈజ్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద రూట్. లెఫ్ట్ సబ్ట్రీలో ఉన్న నోట్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా రూట్ కన్నా తక్కువగా ఉంటాయి. ఓకే, లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ కన్నా తక్కువ ఉంటాయి. అంటే రూట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్స్ లెఫ్ట్ సబ్ట్రీ, రైట్ సబ్ట్రీ రెండు ఉంటాయి కదా. ఓకే, ఇది రూట్. ఓకే, రూట్ కన్నా లెఫ్ట్ సబ్ట్రీ ఏదైతే ఉందో, ఓకే, ఆ సబ్ట్రీలో ఉన్న మొత్తం ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్ వాల్యూస్ అన్నీ కూడా తక్కువగా ఉంటాయి. రూట్తో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సబ్ట్రీలో ఉన్న వాల్యూస్ని రూట్ నోడ్తో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటాయి. పాయింట్ అబ్జర్వ్ చేయండి. రూట్ నోడ్లో ఉన్న వాల్యూస్ తోటి రూట్ నోడ్లో సమ్ వాల్యూ ఉంటుంది కదా, లెఫ్ట్ సబ్ట్రీలో ఎన్ని నోట్స్ ఉంటాయో క్రియేట్ అవుతాయో మనకి అన్ని నోట్స్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి రూట్ నోడ్ తోటి అన్ని నోట్స్ని కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ సబ్ట్రీని మన ఏముంటుంది, చిన్నగా ఉంటాయి. ఓకే, రూట్ నోడే మనకి లెఫ్ట్ సబ్ట్రీ తోటి కంపేర్ చేసుకుంటే రూట్ నోడే పెద్దగా ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సబ్ట్రీలో వాల్యూస్ అన్నీ రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. సిమిలర్లీ వాల్యూ ఆఫ్ ఆల్ ద నోడ్స్ ఇన్ ద రైట్ సబ్ట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ద రూట్. ఆల్ ద నోట్స్ ఇన్ ద రైట్ సబ్ట్రీలో ఎన్ని నోట్స్ ఉన్నాయో అన్ని నోట్స్ కూడా మనకి రూట్ తోటి ఈక్వల్ అవ్వచ్చు, లేదు అంటే పెద్దగా ఉండొచ్చు. ఓకే, ఈ రైట్ సబ్ట్రీలో ఉన్న వాల్యూస్ రూట్ నోడ్ తోటి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే పెద్దవిగా అయినా ఉండొచ్చు. అంటే రూట్ కన్నా కూడా ఎక్కువగా అయినా ఉండొచ్చు వాల్యూస్. ఓకే, లెఫ్ట్ అనేది రూట్ కన్నా తక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్స్ యొక్క వాల్యూస్ తక్కువగా ఉంటాయి. రైట్ సైడ్ ఉన్న సబ్ట్రీ యొక్క వాల్యూస్ రూట్ తోటి ఈక్వల్ అయినా ఉండొచ్చు, లేదంటే అంతకన్నా పెద్దవైనా ఉండొచ్చు. ఓకే, ఇది 2 పాయింట్స్. దిస్ రూల్ విల్ బి రికర్సివ్లీ అప్లైడ్ టు ఆల్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ట్రీస్ ఆఫ్ ద రూట్. ఇక్కడ ప్రతిసారి రూట్ ఉంది, లెఫ్ట్ రైట్ ఉంది, మళ్ళీ ఇలా లెఫ్ట్ రైట్ ఇలా క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. మళ్ళీ ఇది మన రూట్ అనుకుంటే ఇక్కడ చైల్డ్ లెఫ్ట్ రైట్ క్రియేట్ అయిన ప్రతిసారి పైన ఉన్న నోడ్ని రూట్ అనుకుంటే ఇలా ఇదే సేమ్ 2 రూల్స్నే బేస్ చేసుకొని మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ట్రీ సబ్ ట్రీలో మళ్ళీ మనకి ఏముంది, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, పైన ఉన్నది రూట్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ 2 రూల్సే అప్లై అవుతాయి. అలా రికర్సివ్లీ అప్లై అవుతూ ఉంటాయి. ఎన్ని లెవెల్స్ క్రియేట్ అయితే ప్రతి లెవెల్కి కూడా మనకి ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ అప్లై అవుతాయి. ఓకే, ఈ 2 రూల్స్ అప్లై అవుతాయి. అంటే ప్రతి నోడ్కి లెఫ్ట్ అనేది చిన్నగా ఉంటుంది, ఆ నోడ్ యొక్క రైట్ అనేది మనకి ఈక్వల్ అయినా కావచ్చు, ఆ నోడ్ కన్నా పెద్దగా అయినా ఉండొచ్చు. ఈ 2 పాయింట్స్ మనకి రికర్సివ్లీ అంటే అలా మనకి బైనరీ సెర్చ్ ట్రీ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. లెవెల్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు మనకి ఈ 2 రూల్స్ రిపీటెడ్గా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, ఇవి బైనరీ సెర్చ్ ట్రీ. నెక్స్ట్ సేమ్ అదే డెఫినేషన్ అనదర్ వేలో చూడండి. ఓకే, ఇంకా ఈజీగా బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ బైనరీ సార్ట్ ట్రీ. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ బైనరీ సార్ట్ ట్రీ. Binary sort tree is a tree wherein every subtree left is smaller than its root. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లెఫ్ట్ అనేది స్మాలర్ దాన్ ఇట్స్ రూట్ కన్నా చిన్నగా ఉంటుంది. అండ్ రైట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఇట్స్ రూట్. ఓకే, రైట్ అనేది
రూట్కి ఈక్వల్ అయినా కావచ్చు, లేదంటే అంతకన్నా పెద్దగా అయినా ఉండొచ్చు రైట్ సైడ్ ఉన్న వాల్యూస్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. 20ని అబ్జర్వ్ చేసుకుంటే 20 అనేది రూట్. 20కి లెఫ్ట్ ఉన్న వాల్యూ చూడండి 10 ఉంది. 20 కన్నా లెఫ్ట్ అనేది ఏముంది, లెఫ్ట్ 10 కదా. 20 రూట్ అయితే లెఫ్ట్ 10. లెఫ్ట్ అనేది రూట్ కన్నా చిన్నగా ఉంది కదా. అలాగే రైట్ సైడ్ చూడండి, 20కి రైట్ ఏంటి 30. 30 అనేది మనకి పెద్దగా ఉంది. ఓకే, 20 కన్నా రైట్ అనేది ఏమి ఉండొచ్చు, ఎలా ఉండాలి, పెద్దగా అయినా ఉండాలి, ఈక్వల్ అయినా అవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ పెద్దగా ఉంది కదా, రూల్ ఫాలో అయింది. నెక్స్ట్ లెవెల్లో చూడండి 10కి కూడా లెఫ్ట్ రైట్ ఉన్నాయి. మళ్ళీ అదే రూల్స్ని రికర్సివ్గా ఫాలో అవుతుందని చెప్పుకున్నాం కదా. అదే మనకి ఏవైతే చెప్పుకున్నామో అవే రూల్స్ని ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. చూడండి 10 కన్నా లెఫ్ట్ అనేది 5 ఉంది. 10కి లెఫ్ట్ ఏంటి 5 ఉంది. 5 అనేది చిన్నదే కదా, అంటే 10 అనేది రూట్ అయితే లెఫ్ట్ అనేది రూట్కి లెఫ్ట్ 5 ఉంది. 5 అనేది చిన్నగా ఉంది. అలాగే 10కి రైట్ 12 ఉంది. ఇక్కడ 12 అనేది ఏంటి, 10కి మనకి రైట్ అనేది ఈక్వల్ అయినా అవ్వాలి, అంతకన్నా పెద్దగా అయినా ఉండాలి. ఇక్కడ 10 కన్నా 12 అనేది పెద్దదే కదా, అబ్జర్వ్ చేయండి. 10కి రైట్ అంటే 12 ఉంది కదా చైల్డ్, కాబట్టి పెద్దది, రూల్ని ఫాలో అయింది. నెక్స్ట్ చూడండి 30కి కూడా 30 నోడ్కి లెఫ్ట్ రైట్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీని అప్లై చేసుకుంటుంది. ఓకే, 30కి లెఫ్ట్ అనేది ఎప్పుడు చిన్నగా ఉండాలి, రైట్ అనేది ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే రైట్ అనేది 30 కన్నా పెద్దగా అయినా ఉండాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ అనేది 25 ఉంది కాబట్టి చిన్నగానే ఉంది. ఓకే, రూల్ ఫాలో అయింది. 30 కన్నా రైట్ అనేది ఈక్వల్ అయినా పెద్దగా అయినా ఉండాలి. ఇక్కడ పెద్దగా ఉంది కదా, 32 అనేది 30 కన్నా పెద్దది, కాబట్టి ఇక్కడ కూడా రూల్ ఫాలో అయింది. ఓకే, ఇలా లెవెల్స్ క్రియేట్ అయ్యే కొలది మనకి ఎన్ని లెవెల్స్ క్రియేట్ అయినా ఈ రూల్ని ఫాలో అవుతూనే క్రియేట్ అవుతుంది బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, ఇది మీరు డెఫినేషన్ ఏదైనా చదువుకోవచ్చు. ఓకే, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకే, మనం ఇది ఫాలో అవుదాం. ఇప్పుడు లాస్ట్ చెప్పుకున్న డెఫినేషన్ చిన్నగా ఉంది కదా, మీకు ఇది ఫాలో అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు ఇది చెప్పుకుంటూ ఫాలో అవుదాం. మీకు నచ్చిన డెఫినేషన్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం డ్రా చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఉన్న వాల్యూ 2ని మనం రూట్ కింద తీసుకుందాం. ఓకే, మనం వచ్చిన ఎగ్జాంపుల్ని మనం బైనరీ సెర్చ్ ట్రీ ఎలా 2 రూల్స్ని ఫాలో అవుతూ మనం డిజైన్ చేద్దాం. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏంటి 2 తీసుకుంటున్నాం. ఓకే, 2ని ట్రీలోకి ఎంటర్ చేయాలి. 2. ఓకే, 2 అనేది రూట్ అయింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎంత 30. అబ్జర్వ్ చేయండి, ఎగ్జాంపుల్లో నెక్స్ట్ వాల్యూ 30. 30ని మనం ట్రీలో ఎంటర్ చేయాలి అంటే, ఇన్సర్ట్ చేయాలి అంటే రూట్ తోటి కంపేర్ చేయాలి. 30 అనేది 2 కన్నా మినిమం వాల్యూ అయితే లెఫ్ట్కి వస్తుంది, మ్యాక్సిమం ఆర్ ఈక్వల్ అయితే కనుక రైట్ సైడ్కు రావాలి. ఓకే, ఇక్కడ 30 అనేది ఏంటి, మనకి 2 కన్నా పెద్దది కదా, పెద్దది కాబట్టి 2కి రైట్ సైడ్ 30 అనేది రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2కి రైట్ సైడ్ 30 నోడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎంత 24 అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 24 ఇన్సర్ట్ చేయాలి. రూట్ నోడ్ తోటి కంపేర్ చేసుకోవాలి. రూట్ నోడ్ కన్నా 24 పెద్దది కదా, కాబట్టి రైట్ సైడ్కి రావాలి. కానీ రైట్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది కదా, ఆ ఫిల్ అయి ఉన్న వాల్యూ తోటి 24ని కంపేర్ చేయాలి. ఇప్పుడు 30 కన్నా 24 చిన్నది కాబట్టి 30కి లెఫ్ట్కి రావాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ 24 రావాలి. 30కి లెఫ్ట్ సైడ్ 24 రావాలి. ఓకే, నెక్స్ట్
3 వాల్యూస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వాల్యూ ఎంత 12. ఓకే, 12 అనేది మళ్ళీ రూట్ నోడ్ తోటి కంపేర్ చేసుకోవాలి. 2 కన్నా 12 అనేది పెద్దది కదా, కాబట్టి 2కి రైట్ సైడ్కి రావాలి 12. ఓకే, నెక్స్ట్ మనకి రైట్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది కదా 30 తోటి కంపేర్ చేసుకుంటే 12ని మనకి 30 కన్నా చిన్నది కదా, కాబట్టి చిన్న వాల్యూ మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి రావాలి. ఓకే, లెఫ్ట్కి వస్తే లెఫ్ట్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది కదా, 30కి లెఫ్ట్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది 24 తోటి, కాబట్టి ఈసారి 24 తోటి 12ని కంపేర్ చేయాలి. ఓకే, ఈసారి 24 తోటి 12ని కంపేర్ చేసినప్పుడు 24 కన్నా 12 అనేది చిన్నదైతే కంపల్సరీ లెఫ్ట్కే రావాలి. ఓకే, మన రూల్ ప్రకారం ఏంటి, చిన్నదైతే లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్ ఇక్కడ ఎంటీగానే ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 12ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎంత 5. ఈసారి 2 కన్నా మనం 2 తోటి కంపేర్ చేసుకున్నప్పుడు 5 అనేది పెద్దది కాబట్టి రైట్కి వస్తుంది. రైట్ ఆల్రెడీ 30 తోటి ఫిల్ అయింది కదా, కాబట్టి 30 తోటి కంపేర్ చేయాలి 5ని. 30 తోటి కంపేర్ చేసినప్పుడు 30 కన్నా 5 అనేది చిన్నది కాబట్టి లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్ ఆల్రెడీ 24 తోటి ఫిల్ అయి ఉంది, 30కి లెఫ్ట్ ఏముంది అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో 24 తోటి 5ని కంపేర్ చేయాలి. మనం 24 కన్నా కూడా చిన్నదే కాబట్టి 24కి లెఫ్ట్కి రావాలి. 24 లెఫ్ట్కి చూసుకుంటే మనకు ఆల్రెడీ 12 ఫిల్ అయి ఉంది. ఓకే, ఇన్సెట్ అయి ఉంది. ఓకే, కాబట్టి 12 తోటి 5ని కంపేర్ చేయాలి మళ్ళీ. ఓకే, 12 కన్నా 5 అనేది చిన్నది కాబట్టి 12కి లెఫ్ట్ సైడ్ మనకి 5 అనేది వస్తుంది, ఇన్సెట్ అవుతుంది. ఓకే, మనకి 5 అనేది ఇన్సెట్ అయింది. నెక్స్ట్ ఏంటి 32. 2 తోటి కంపేర్ చేసుకోవాలి రూట్ నోడ్ తోటి. ఓకే, రూట్ నోడ్ మనకి 2 కదా, 2 కన్నా 32 పెద్దది కాబట్టి రైట్ సైడ్కి వస్తుంది, రైట్ సైడ్కి రావాలి. రైట్ 2కి రైట్ ఆల్రెడీ 30 తోటి ఫిల్ అయింది కాబట్టి 30 తోటి మనం ఏంటి 30 ఎలిమెంట్ తోటి 32ని కంపారిజన్ చేస్తే 32 పెద్దది కాబట్టి 30కి రైట్ సైడ్ 32 రావాలి. ఓకే, నెక్స్ట్ 34. ఓకే, నెక్స్ట్ ఏంటి 34ని ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ రూట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, మళ్ళీ 2 కన్నా 34 అనేది పెద్దదే కదా, కాబట్టి 2కి రైట్ సైడ్కే వస్తుంది. ఓకే, రైట్ సబ్ ట్రీలోకే వస్తుంది. ఇక్కడ రైట్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది 30 తోటి 34ని కంపారిజన్ చేయాలి. మనకి ఏది మ్యాక్సిమము 34 పెద్దది కాబట్టి 30కి రైట్ సైడ్కి రావాలి 34. ఓకే, రైట్లో ఆల్రెడీ 32 తోటి ఫిల్ అయి ఉంది కదా, ఈసారి 32 తోటి 34ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది 32 కన్నా 34 పెద్దది. ఓకే, 34 పెద్దది కాబట్టి 32కి రైట్ 34 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8. ఇలా 34 అయింది కదా, నెక్స్ట్ ఏంటి 18 ఇన్సెట్ అయినాయి. 34 వరకు ఇన్సెట్ అయినాయి. నెక్స్ట్ 18 ఇన్సెట్ చేయాలి అంటే మళ్ళీ రూట్ నోడ్ నుంచి కంపారిజన్ చేసుకోవాలి. ఓకే, 2 కన్నా పెద్దది కదా 18 రైట్కి వస్తుంది. 30 కన్నా 30 తోటి కంపారిజన్ చేస్తే 30 తోటి రైట్ ఫిల్ అయింది కదా 2కి, కాబట్టి 30 తోటి కంపారిజన్ చేసుకుంటే 30 కన్నా చిన్నది కాబట్టి 30కి లెఫ్ట్ సైడ్కి రావాలి 18. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఆల్రెడీ 24 తోటి ఫిల్ అయింది కదా, 24 తోటి మనం 18ని కంపారిజన్ చేసుకోవాలి. 18 24 కన్నా చిన్నది కదా కాబట్టి 24కి లెఫ్ట్కి రావాలి 18. ఓకే, 24కి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 12 ఉంది కదా, 12 తోటి 18ని కంపారిజన్ చేసుకోవాలి. ఓకే, 18ని కంపారిజన్ చేసుకున్నప్పుడు 18 అనేది పెద్దది కదా, కాబట్టి 12 తోటి కంపారిజన్ చేస్తే 18 పెద్దది కాబట్టి 12కి రైట్ సైడ్కి 18 రావాలి. ఓకే, 18 అనేది
రైట్ సైడ్కి రావాలి. అబ్జర్వ్ చేయండి, ప్రతి ట్రీ చైల్డ్ నోడ్స్కి పేరెంట్ ఉంటుంది కదా, పేరెంట్ కన్నా లెఫ్ట్ అనేది ఏమో పేరెంట్ చిన్నగా ఉంటుంది, పేరెంట్ కన్నా రైట్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయాలి మీరు. నెక్స్ట్ చూడండి 31. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ 31. ఓకే, ఇప్పుడు 2 తోటి మనం రూట్ నోడ్ నుంచి కంపారిజన్ చేసుకుంటూ రావాలి. 2 కన్నా 31 పెద్దది కదా, మనకి రైట్ సైడ్కే వస్తుంది. కానీ రైట్ ఆల్రెడీ 30 తోటి ఫిల్ అయ్యింది కదా, 30 తోటి 31ని కంపేర్ చేయాలి. 30 కన్నా కూడా 31 పెద్దది కదా, కాబట్టి 31 30కి రైట్ సైడ్కి రావాలి. రైట్ ఆల్రెడీ 32 తోటి ఫిల్ అయింది కదా. ఓకే, 32 తోటి 31ని కంపేర్ చేసినప్పుడు 31 చిన్నది కదా, 32 ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇన్సెట్ అయి ఉంది. కానీ మనకి 31 చిన్నది కాబట్టి 32కి లెఫ్ట్ 31 వస్తుంది. ఓకే, లెఫ్ట్ 31 వస్తుంది. ఈ విధంగా లెఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ 7 ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ 7. మళ్ళీ 2 తోటి కంపారిజన్ చేయాలి. మనం రూట్ నోడ్ తోటి కంపారిజన్ చేస్తే 7 అనేది పెద్దది కాబట్టి 2కి రైట్ సైడ్కి రావాలి. 30 ఉంది కదా, రైట్ ఆల్రెడీ 30 తోటి ఫిల్ అయ్యి ఉంది కాబట్టి 30 తోటి కంపారిజన్ చేస్తే 30 కన్నా చిన్నది 7. నెక్స్ట్ 30కి లెఫ్ట్ సైడ్కి రావాలి. 7 అనేది లెఫ్ట్ ఆల్రెడీ 24 తోటి ఫిల్ అయ్యి ఉంది కదా, 24 తోటి 7ని కంపారిజన్ చేయాలి. చేసినప్పుడు 7 అనేది చిన్నది కాబట్టి 24కి లెఫ్ట్ 7 రావాలి. లెఫ్ట్ ఆల్రెడీ 12 ఫిల్ అయ్యి ఉంది. 24కి లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ చైల్డ్ ఏముంది, 12 ఉంది. 12 అనేది 12 తోటి 7ని కంపారిజన్ చేస్తే 7 చిన్నది కాబట్టి 12కి మనకి లెఫ్ట్కి రావాలి 7. ఓకే, లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్ ఆల్రెడీ 5 తోటి ఫిల్ అయ్యి ఉంది కానీ ఇక్కడ 5 తోటి కంపారిజన్ చేయాలి. ఇప్పుడు 7ని 7 పెద్దది కదా, 5 కన్నా 7 పెద్దది కాబట్టి 5కి రైట్ 7 రావాలి, ఇన్సర్ట్ అవ్వాలి. 5కి రైట్ 7 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 1. ఓకే, నెక్స్ట్ ఏంటి 1. మళ్ళీ రూట్ నుంచి చెక్ చేసుకోవాలి కదా, రూట్ ఏంటి 2. ఇక్కడ 2 కన్నా 1 అనేది చిన్నది కాబట్టి 2కి లెఫ్ట్ 1 రావాలి. ఓకే, లెఫ్ట్ చైల్డ్ ఎంటీగానే ఉంది కదా, డైరెక్ట్గా 1 అనేది కనెక్షన్ ఇచ్చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ అవ్వాల్సిన ఎలిమెంట్ ఏంటి 31. ఓకే, 31 మళ్ళీ రూట్ నోడ్ తోటి కంపారిజన్ చేస్తే 2 కన్నా 31 పెద్దది, లెఫ్ట్ రైట్కి రావాలి. 2కి రైట్ సైడ్ 31 రావాలి. ఆల్రెడీ 30 తోటి ఫిల్ అయ్యి ఉంది కదా, 30 తోటి 31ని కంపారిజన్ చేస్తే 31 పెద్దది కాబట్టి 30కి రైట్ 31 రావాలి. కానీ రైట్ ఆల్రెడీ 32 ఉంది కదా, ఓకే ఎంటీగా లేదు, 32 ఉంది కాబట్టి 32 తోటి 31ని కంపారిజన్ చేస్తే మనకి 31 చిన్నది కాబట్టి 32కి లెఫ్ట్కి రావాలి. కానీ లెఫ్ట్ ఆల్రెడీ 31 తోటి ఫిల్ అయ్యి ఉంది. ఇప్పుడు 31 తోటి 31ని కంపారిజన్ చేయాలి. చేస్తే మనకి ఈక్వల్ అయింది. ఓకే, 31 ఈక్వల్ అయింది. ఈక్వల్ అయినా గ్రేటర్ దాన్ అయినా రైట్ సైడ్కి వస్తాయి కదా వాల్యూస్. అంటే ఈక్వల్ అయినా మనకి వాల్యూ రెండు సేమ్గా ఉన్నా లేదంటే ఎక్కువగా ఉన్నా రైట్ సైడ్కి రావాలి కాబట్టి ఈ 31కి మనకి రైట్ సైడ్ ఏమొస్తుంది 31 వస్తుంది. లాస్ట్ వాల్యూ 31 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఏమొస్తుంది బైనరీ సెర్చ్ ట్రీ అనేది ప్రతి లెవెల్లోనూ కూడా చెక్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ప్రతి నోడ్ తోటి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ప్రాపర్ పొజిషన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇది బైనరీ సెర్చ్ ట్రీ. మనకి ఆ డెఫినేషన్ ఒక్కటి కరెక్ట్గా గుర్తుంటే చాలు, ఇంకా ఈ ట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఈజీగా మనమే రాసేయచ్చు. ఎలిమెంట్స్ని బట్టి ట్రీని ఫామ్ చేసేయచ్చు. ఓకే, రూట్ నోడ్కి లెఫ్ట్ అనేది
చిన్నగా ఉంటుంది. రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా అయినా ఉంటాయి, లేదంటే గ్రేటర్ దాన్గా అయినా ఉంటాయి, అంటే పెద్దవిగా అయినా ఉంటాయి. ఓకే, లెఫ్ట్ చిన్నగా ఉంటే రూట్కి, రైట్ అనేది ఈక్వల్ అయినా కావచ్చు, పెద్దవిగా అయినా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ 20కి అబ్జర్వ్ చేస్తే 1 అనేది చిన్నగా ఉంది, 30 అనేది పెద్దగా ఉంది. ఇక్కడ 30ని అబ్జర్వ్ చేస్తే 24 అనేది లెఫ్ట్గా ఉంది, చిన్నదే కదా, చిన్నది కాబట్టి లెఫ్ట్కి వచ్చింది. 32 పెద్దది కాబట్టి రైట్కి వచ్చింది. అలా ఇక్కడ 32ని అబ్జర్వ్ చేస్తే 31 అనేది చిన్నది కాబట్టి లెఫ్ట్ ఉంది, 34 పెద్దది కాబట్టి రైట్ సైడ్కి వచ్చింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి నోడ్ కూడా మనకు బైనరీ సెర్చ్ ట్రీ రూల్స్ని ఫాలో అవుతుంది. ఓకే, ప్రతి నోడు ఫాలో అయింది. ఓకే, టోటల్గా చెప్పుకుంటే లెఫ్ట్ అంతా కూడా రూట్ కన్నా చిన్నగా ఉంటుంది. ఓకే, రైట్ అనేది రూట్ కన్నా పెద్దగా ఉంటుంది, లేదంటే ఈక్వల్గా అయినా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. ఓకే, డెఫినేషన్ అర్థమైతే చాలు, మీరు ఈజీగా డ్రా చేయొచ్చు. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీలో పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి? ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్, ఫైండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రీ, ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రీ. ఓకే, ఇవన్నీ ఆపరేషన్స్ చేస్తాం. బైనరీ సెర్చ్ ట్రీ ఇన్సర్షన్. ఏ న్యూ కీ ఈజ్ ఆల్వేస్ ఇన్సర్టెడ్ ఎట్ లీఫ్. అంటే మనం కొత్తగా ఎంటర్ చేసే వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? లీఫ్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, లీఫ్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం, యాడ్ అవుతుంది. వీ స్టార్ట్ సెర్చింగ్ ఏ కీ ఫ్రమ్ రూట్ టిల్ వీ ఫౌండ్ ఏ లీఫ్ నోడ్. వీ స్టార్ట్ సెర్చింగ్ ఏ కీ ఫ్రమ్ రూట్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఎప్పటి వరకు? లీఫ్ నోడ్ ఫౌండ్ అయ్యేంత వరకు. వన్స్ ఏ లీఫ్ నోడ్ ఈజ్ ఫౌండ్, ద న్యూ నోడ్ ఈజ్ యాడెడ్ యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ ద లీఫ్ నోడ్. అంటే ఆల్రెడీ ఉన్న లీఫ్ నోడ్ ఫౌండ్ అయితే ఆ ఉన్న లీఫ్ నోడ్కి ఇప్పుడు న్యూ నోడ్ ఏదైతే ఉందో అది చైల్డ్ నోడ్ కింద యాడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్సర్షన్ అనేది చేస్తాం. ఓకే, లీఫ్ నోడ్ సెట్ చేసుకుంటాం, లీఫ్ నోడ్ సెట్ చేసుకుని ఆ లీఫ్ నోడ్కి న్యూ నోడే యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, బైనరీ సెర్చ్ ట్రీ సెర్చింగ్. టు సెర్చ్ ఏ గివెన్ కీ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ we first compare it with root. ఓకే, మనం బైనరీ సెర్చ్ ట్రీలో అంటే ఒక వాల్యూని సెర్చ్ చేయాలంటే, తీసుకున్న వాల్యూని సెర్చ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రూట్ తోటి కంపారిజన్ చేయాలి. ఇఫ్ ద కీ ఈజ్ ప్రెజెంట్ ఎట్ రూట్ వీ రిటర్న్ రూట్. ఓకే, మనం ఫస్ట్ రూట్ తోటే కంపారిజన్ చేస్తాం. సెట్ చేయాలనుకున్న ఎలిమెంట్ని రూట్ తోటి కంపారిజన్ చేస్తాం. రూట్ దగ్గరే మనకి ఫౌండ్ అయిందనుకోండి, మనకి రూట్ని రిటర్న్ చేస్తాం. ఇఫ్ కీ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్స్ కీ, అంటే రూట్ వాల్యూ కన్నా మనం సెట్ చేయాలనుకున్న వాల్యూ పెద్దగా ఉంటే కనుక వీ రిటర్న్ ఫర్ రైట్ సబ్ ట్రీ ఆఫ్ ద రూట్ నోడ్. రైట్ సబ్ ట్రీని రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ వీ రిటర్న్ ఫర్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, మనం ఫస్ట్ రూట్ నోడ్ తోటి కంపేర్ చేస్తాం. రూట్ నోడ్ తోటి ఈక్వల్ అయితే కనుక సెట్ చేయాలనుకున్న ఎలిమెంట్ రూట్ నోడ్ తోటి మ్యాచ్ అయితే రూట్ నోడ్ రిటర్న్ అవుతుంది. మ్యాచ్ అవ్వకుండా రూట్ నోడ్ కన్నా పెద్దగా ఉంటే రైట్ సబ్ ట్రీ మనకి రిటర్న్ చేస్తుంది. రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంటే లెఫ్ట్ సబ్ ట్రీని రిటర్న్ చేస్తుంది. ఓకే, సెర్చింగ్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది. ఫైండింగ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రీ. ఓకే,
మనం మినిమం ఒక ట్రీలో మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ ద మినిమం గో టు ద లెఫ్ట్ చైల్డ్. మనం బైనరీ సెర్చ్ ట్రీలో రూట్ కన్నా మనకి మినిమం వాల్యూస్ ఎటువైపు ఉంటాయి? లెఫ్ట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్కి లెఫ్ట్ అలా లెఫ్ట్ చైల్డ్కి మళ్ళీ ఇంకో చైల్డ్ ఉంటే లెఫ్ట్ అలా మినిమం లెఫ్ట్ ఉన్న లీఫ్ నోడ్ వరకు వెళ్ళిపోవాలి సెట్ చేసుకుంటూ. ఇక్కడ అదే డెఫినేషన్లో రాసుకుంటాం చూడండి. గో టు ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ రూట్, దెన్ గో టు ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ దట్ చైల్డ్ అండ్ సో ఆన్ అంటిల్ యూ కమ్ టు ఏ నోడ్ దట్ హ్యాస్ నో లెఫ్ట్ చైల్డ్. ఇంకా లెఫ్ట్ చైల్డ్ లేనంత వరకు మనం సెట్ చేసుకుంటూ లెఫ్ట్కి అలా మూవ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, దిస్ నోడ్ ఈజ్ ద మినిమం. అలా లెఫ్ట్ మనం రూట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం, లెఫ్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి, ఆ లెఫ్ట్ నోడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం. ఇంకా లెఫ్ట్ నోడ్ లేదు అంటే ఇంకా అదే మనకి మినిమం వాల్యూ అవుతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ట్రీలో అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ నేను డ్రా చేశాను చూడండి. ఇక్కడ రూట్ నోడ్ 4కి లెఫ్ట్ చూసుకుంటే 2 ఉంది, మళ్ళీ లెఫ్ట్ చూసుకుంటే ఏముంది? 1 ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ చూస్తే ఏమీ లేదు కాబట్టి 1 అనేది మినిమం ఇక్కడ. ఓకే, ఈ ట్రీలో 1 అనేది మినిమం ఏంటి ఇక్కడ? 1 మినిమం అని తీసుకోవచ్చు. ఓకే, ఫైండింగ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రీ. ఫర్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద ట్రీ ఫాలో ద సేమ్ ప్రొసీజర్. మనం ప్రీవియస్ మినిమంకి ఎలా అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. బట్ go from right child to right child until you find a node with no right child. This node is the maximum. ప్రీవియస్ చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా ఏంటి, మనం రైట్ చైల్డ్ అలా ఇంకా రైట్ చైల్డ్ లేనంత వరకు మనం అలా రైట్ చైల్డ్కి మూవ్ అవుతూ ఉండాలి. ఇంకా రైట్ చైల్డ్ లేకపోతే అదే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 4, 3, 2 తీసుకున్నాం, 5, 6, ఇక్కడ ఎంత 4 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 4కి రైట్ ఏంటి? 5కి రైట్ 6. ఓకే, 6 అనేది మ్యాక్సిమం. ఈ విధంగా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ డిలీషన్. ఓకే, డిలీషన్. రిమూవ్ ఆపరేషన్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ యాడ్ అండ్ సెర్చ్. ఇక్కడ యాడ్ చేయడం సెర్చ్ చేయడం కన్నా రిమూవ్ చేయడం అనేది డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బేసికల్లీ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 స్టేజెస్. సెర్చ్ ఫర్ ఏ నోడ్ టు రిమూవ్. మనం రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్ని సెట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇఫ్ ద నోడ్ ఈజ్ ఫౌండ్ రన్ రిమూవ్ అల్గారిథం. ఓకే, మనం రిమూవ్ చేయాలనుకున్న నోడ్ సెట్ చేసిన తర్వాత మనకి ఫౌండ్ అయితే రిమూవ్ చేయడానికి అల్గారిథం ఫాలో అవ్వాలి. ఓకే, మనం రన్ చేయాలి. రిమూవ్ అల్గారిథం హ్యాస్ 3 కేసెస్. ఫస్ట్ కేస్ చూడండి, నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్ నో చిల్డ్రన్. ఫస్ట్ పాయింట్, నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్ నో చిల్డ్రన్ అంటే రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్కి చిల్డ్రన్ ఏమీ లేకపోతే ఫస్ట్ కేస్ అది. సెకండ్ కేసు అబ్జర్వ్ చేయండి. నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్ 1 చైల్డ్. మనం రిమూవ్ చేసే ఎలిమెంట్కి 1 చైల్డ్ ఉంటే, ఓకే, అది లెఫ్ట్ అయినా కావచ్చు రైట్ అయినా కావచ్చు, ఓన్లీ 1 చైల్డే ఉంటే, ఓకే, అది సెకండ్ కేస్. నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్ 2 చిల్డ్రన్. ఓకే, మనం రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్కి 2 చిల్డ్రన్ ఉంటే, లెఫ్ట్ రైట్ 2 చిల్డ్రన్స్ ఉంటే, అప్పుడు ఆ కేసులో ఎలా రిమూవ్ చేయాలో మనం 3 కేసెస్ ఉంటాయి ఇక్కడ. నో చిల్డ్రన్, ఓన్లీ 1 చిల్డ్రన్, 2 చిల్డ్రన్. ఓకే, ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్
నో చిల్డ్రన్. అంటే అసలు రిమూవ్ చేయాలనుకుంటున్నా, మనం రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్కి చిల్డ్రన్ ఏమీ లేదు. అటువంటి కేసులో ఇన్ దిస్ కేస్ సెట్స్ కరస్పాండింగ్ లింక్ ఆఫ్ ద పేరెంట్ టు నల్. ఓకే, మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ యొక్క పేరెంట్కి మనం నల్ చేసేయాలి. లింక్ అనేది నల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 5 రూట్ అయితే 5కి లెఫ్ట్ 2 ఉంది, రైట్ 18 ఉంది. 2కి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ -4, రైట్ చైల్డ్ 3 ఉంది. మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఏంటి? -4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిమూవ్ -4 ఫ్రమ్ ద అబౌవ్ ట్రీ. ఓకే, -4 అంటే మనం ఈ ఎలిమెంట్ని ట్రీలో -4 ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి, టిక్ మార్క్ పెట్టాను. -4ని రిమూవ్ చేయాలి. -4కి చైల్డ్ నోట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అంటే మనం నో చిల్డ్రన్, ఫస్ట్ కేసు మీకు అర్థమైంది కదా, నో చిల్డ్రన్ అనమాట. రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్కి చిల్డ్రన్ ఏమీ లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు. కాబట్టి చైల్డ్ నోట్స్ ఏమీ లేవు. కాబట్టి మనం ఎలా రిమూవ్ చేస్తాం? పేరెంట్ నోడ్ ఏంటి? -4కి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2 ఉంది. ఓకే, డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. పేరెంట్ నోడ్ ఏంటి? 2. -4కి పేరెంట్ నోడ్ 2 ఉంది. అంటే 2 యొక్క లెఫ్ట్ నల్ చేస్తే సరిపోతుంది. కింద డయాగ్రామ్ చూడండి, 2కి లెఫ్ట్ నల్ చేసేసాం. ఓకే, అంతే. జస్ట్ మనకి 2 డాట్ లెఫ్ట్ నల్ చేస్తాం. ఓకే, 2కి లెఫ్ట్ నోడ్ నల్ చేసాం, అంతే, ఎంటీ అయిపోయింది. రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్కి చైల్డ్ నోడ్స్ లేకపోతే ఈ విధంగా జస్ట్ పేరెంట్ నోడ్కి లెఫ్ట్ సైడ్ కదా మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ నల్ చేస్తాం, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ నల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మళ్ళీ రిమూవ్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ట్రీకి రిమూవ్ 3 ఫ్రమ్ ద, ఇక్కడ మనకి సెకండ్ ట్రీ రిమూవ్ చేసిన తర్వాత ఉన్న ట్రీ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఏముంది? 3కి ఏమైనా చైల్డ్ నోట్స్ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మనకి ట్రీ ఎలా వస్తుంది? 5, 2, 18. 2కి రైట్ 3ని రిమూవ్ చేసేయాలి, అంటే నల్ పెడుతున్నాం. నల్ అంటే ఇంకేమీ ఉండదు. ఆల్రెడీ లెఫ్ట్ ప్రీవియస్ రిమూవ్ చేస్తాం -4ని. ఇప్పుడు రిమూవ్ 3 అంటే మనకి 3 కూడా రిమూవ్ చేస్తున్నా అంటే రైట్ సైడ్ కూడా నల్ పెట్టేస్తున్నాం, అంతే. ఈ విధంగా రిమూవ్ చేసుకుంటాం. మనం రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్కి చైల్డ్ నోడ్స్ లేకపోతే, అసలు ఒక్క చైల్డ్ నోడ్ కూడా లేకపోతే జస్ట్ ఇలా పేరెంట్ నోడ్కి ఈజీగా నల్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఎంటీ చేసేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ కేస్, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నోడ్ టు బీ రిమూవ్డ్ హ్యాజ్ 1 చైల్డ్. మనం రిమూవ్ చేస్తున్న ఎలిమెంట్కి ఒక చైల్డ్ నోడ్ ఉంటే, ఓకే, ఇన్ దిస్ కేస్ నోడ్ ఈజ్ కట్ ఫ్రమ్ ద ట్రీ. ఓకే, అండ్ అల్గారిథం లింక్స్ సింగిల్ చైల్డ్. అంటే ఇక్కడ ఏంటి? విత్ ఇట్స్ సబ్ ట్రీ డైరెక్టెడ్ టు ద పేరెంట్ ఆఫ్ ద రిమూవ్డ్ నోడ్. ఓకే, మనం కట్ చేసి ఏం చేయాలి? ఆ చైల్డ్ని కట్ చేసేసి డైరెక్ట్గా పేరెంట్కి మనం సబ్ ట్రీని పేరెంట్కి కలిపేయాలి. ఓకే, రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్కి పేరెంట్ నోడ్ ఉంటుంది కదా, ఆ పేరెంట్ నోడ్కి రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్కి ఏదైతే ఒక చైల్డ్ నోడ్ ఉందో ఆ చైల్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్ యొక్క పేరెంట్కి కలిపేయాలి. అది ఎలాగన్నది చూడండి. ఎగ్జాంపుల్కి ఈ ట్రీ తీసుకున్నాం. ఈ ట్రీలో రిమూవ్ 18 ఫ్రమ్ ద అబౌవ్ ట్రీ. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? 18ని రిమూవ్ చేయాలి. అంటే 18 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, 18కి పేరెంట్ ఎవరు? 5.
ఓకే, 18కి పేరెంట్ 5. 18కి 1 చైల్డే కదా మనం కేసు చెప్పుకుంటున్నాము. చైల్డ్ ఎవరు? 21. కాబట్టి 18ని కట్ చేసేసి 18 యొక్క పేరెంట్కి 18 యొక్క చైల్డ్ని కనెక్షన్ ఇచ్చేయాలి, అంటే కలపాలి, అంటే ఇలా మనకి కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, చూడండి, అంటే 18ని కట్ చేసేసి 5 నుంచి 21కి లింక్ ఇచ్చేసుకుంటున్నాం. ఓకే, 18 రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ యొక్క పేరెంట్ నోడ్కి రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ యొక్క చైల్డ్ నోడ్ని లింక్ చేసేస్తున్నాం, అంతే, ఈజీ. ఓకే, ఇది చూడండి, చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్గా 5కి 21 కనెక్షన్ అయిపోయింది. ఓకే, కనెక్షన్ ఇచ్చేసుకున్నాం, 18 రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి 2 కేసెస్ అయినాయి. నెక్స్ట్ కేసు ఏంటి చూడండి, నోడ్ టు బి రిమూవ్డ్ హ్యాస్ 2 చిల్డ్రన్. మనం రిమూవ్ చేస్తున్న నోడ్కి 2 చిల్డ్రన్ ఉంటే, లెఫ్ట్ రైట్ కూడా ఉంటే, దిస్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ కేస్. ఓకే, ఇది కొంచెం ప్రీవియస్ కేసెస్ కన్నా కొంచెం డిఫికల్ట్ కింద ఉంటుంది. ఓకే, కానీ ఈజీగానే ఉంటుంది, అర్థమైతే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫైండ్ ఏ మినిమం వాల్యూ ఇన్ ద రైట్ సబ్ ట్రీ. ఓకే, మనం రిమూవ్ చేయాలనుకుంటున్న నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్కి రైట్ సైడ్ ఉన్న సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే నోడ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఓకే, ఆ నోడ్ యొక్క రైట్ సబ్ ట్రీ ఏదైతే ఉందో అందులో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అది మనం చేయాల్సిందే అది. సెకండ్ పాయింట్ ఏంటి? రీప్లేస్ వాల్యూ ఆఫ్ ద నోడ్ రిమూవ్డ్ విత్ ఫౌండ్ మినిమం. మనం రిమూవ్ చేయాలనుకుంటున్న వాల్యూని మనం రైట్ సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూ తోటి రీప్లేస్ చేసేయాలి. ఓకే, జస్ట్ వాల్యూ రీప్లేస్ చేయాలంతే, నోడ్ కాదు, వాల్యూనే రీప్లేస్ చేయాలి. నౌ రైట్ సబ్ ట్రీ కంటైన్స్ ఏ డూప్లికేట్. ఓకే, మనకి రీప్లేస్ చేసాం కదా ఆల్రెడీ, మినిమం పొజిషన్ దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది, అలాగే రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ దగ్గర కూడా మనం రీప్లేస్ చేస్తున్నాం కదా మినిమం వాల్యూ తోటి, కాబట్టి 2 టైమ్స్ ఉంటుంది, కాబట్టి డూప్లికేట్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, అప్లై రిమూవ్ టు ద రైట్ సబ్ ట్రీ టు రిమూవ్ ఏ డూప్లికేట్. ఓకే, డూప్లికేట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ఓకే మనం రైట్ సబ్ ట్రీని మనం రిమూవ్ చేయడానికి అప్లై చేయాలి. ఓకే, అంటే రిమూవ్ చేయాలి. ఓకే, ఇవి ఫస్ట్ ఏంటి, మనం రిమూవ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్కి రైట్ సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసిన మినిమం వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ ప్లేస్లో రీప్లేస్ చేసేయాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఏదైతే మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో అది డూప్లికేట్ అయిపోయింది కదా, ఇప్పుడు అదే రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ దగ్గర రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు 2 టైమ్స్ ఉంది కదా, కాబట్టి మినిమం వాల్యూ ఉంది కదా, అక్కడ ఆ పొజిషన్లో డూప్లికేట్ అయింది కాబట్టి రిమూవ్ చేసేయాలి, రైట్ సబ్ ట్రీని రిమూవ్ చేసేయాలి. ఓకే, అది ఎలా చేస్తామనేది డయాగ్రమెటికల్గా చూడండి. ఎగ్జాంపుల్, రిమూవ్ 12 ఇన్ ద బిలో బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, మనం ఇక్కడ 12ని రిమూవ్ చేయాలి. ఓకే, 12 ఎక్కడ ఉంది? 5కి రైట్ సైడ్ ఉంది. అబ్జర్వ్ చేయండి, 5కి రైట్ సైడ్ ఏముంది? 12 ఉంది. ఓకే, 12ని మనం రిమూవ్ చేయాలి అంటే మనకి రూల్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి? రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్కి రైట్ సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రైట్ సబ్ ట్రీ అంటే 21 ఈ సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఏంటి? 21కి లెఫ్ట్ చూసుకోవాలి, ఇంకా లెఫ్ట్కి లెఫ్ట్ అలా ఉంటే అన్ని లెఫ్ట్లు చూసుకోవాలి. ఓకే, రైట్ సబ్ ట్రీలో మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ సైడ్కి వచ్చేసి 12కి రైట్ సైడ్కి వచ్చేసి అందులో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 19 ఇది మినిమం. ఓకే, 19 అనేది మనకి మినిమం వాల్యూ. ఓకే,
ఇప్పుడు మనం ఏం చేయాలి, 19ని మనం 12 ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే 12ని 19 తోటి రీప్లేస్ చేయాలి. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ అదే కదా, మనకి ఫౌండ్ అయిన మినిమం వాల్యూని రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ దగ్గర రీప్లేస్ చేసేయాలి. అంటే ఇక్కడ 12 ప్లేస్లో 19ని రీప్లేస్ చేసేయాలి. ఓకే, చూడండి. ఫైండ్ మినిమం ఎలిమెంట్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ ద నోడ్ టు బి రిమూవ్డ్. రైట్ సబ్ ట్రీ యొక్క మినిమం ఎలిమెంట్ 19. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇన్ కరెంట్ ఎగ్జాంపుల్ ఈజ్ 19. ఓకే, రీప్లేస్ 12 విత్ 19. రీప్లేస్ చేసామనుకోండి ఎలా వస్తుంది, మనకి 12 ప్లేస్లో 19 వస్తుంది. 12 ప్లేస్లో 19 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 12 ప్లేస్లో 19 వచ్చిందా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం రీప్లేస్ చేస్తాం కాబట్టి మనకి డూప్లికేట్ క్రియేట్ అయింది. అక్కడ 12 ప్లేస్లోనూ 19 ఉంది, యాక్చువల్గా ఫౌండ్ మినిమం ఎలిమెంట్ పొజిషన్ దగ్గర 19 ఉంది. ఓకే, ఇప్పుడు రిమూవ్ 19 ఫ్రమ్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, ఇక్కడ మనకి రిమూవ్ 19, 21కి లెఫ్ట్ సబ్ ట్రీ ఏంటి, 19 కదా, అక్కడ రిమూవ్ చేసేయాలి. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ నుండి 19ని రిమూవ్ చేసేయాలి. చేసేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి, 21కి లెఫ్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నప్పుడు ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. 12ని రిమూవ్ చేయాలి అంటే 12కి రైట్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ తోటి 12ని రీప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేసిన మినిమం వాల్యూని మనం ఏం చేసాం, రిమూవ్ చేసేసాం. ఓకే, ఈ విధంగా మనకి ట్రీ అనేది ఉంటుంది. అప్పుడు ఫైనల్గా రిమూవ్ అయిపోయిన తర్వాత ట్రీ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ట్రీని డ్రా చేసుకోండి, నోట్స్లో డ్రా చేసుకోండి. ఇక్కడ ఎనదర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 ఉంది. 2 రూట్ కన్నా 1 అనేది లెఫ్ట్ చిన్నదే. 2 కన్నా రైట్ 32 పెద్దది. 32 కన్నా లెఫ్ట్ 31 చిన్నది. 32కి రైట్ 36 పెద్దది. 36 కన్నా మనకేంటి లెఫ్ట్ 34 కాబట్టి చిన్నది. ఓకే, లెఫ్ట్ 34 చిన్నగానే ఉండాలి కదా. 36కి రైట్ 40, అంటే బైనరీ సెర్చ్ ట్రీ ఇది. ఓకే, లెఫ్ట్ ఎప్పుడు కూడా ఉన్న నోడ్కి లెఫ్ట్ ఎప్పుడు చిన్నగా ఉండాలి, రైట్ అనేది పెద్దగా ఉండాలి. ఫాలో అయింది కదా రూల్ని. ఇప్పుడు మనం 32ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. 32ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు 32కి రైట్ సబ్ ట్రీ ఏంటి, 36. 36లో రైట్ సబ్ ట్రీలో మనకి ఇది కదా రైట్ సబ్ ట్రీ. రైట్ సబ్ ట్రీలో లెఫ్ట్ ఏముంది మనకి ఇక్కడ 34 ఉంది. ఓకే, ఇక్కడ 34 ఉంది. ఒకవేళ ఇన్ కేసు మనకి 33 అనుకోండి, ఇక్కడ ఎనదర్ ఎలిమెంట్ కూడా ఉంది అనుకుంటే. ఓకే, ప్రీవియస్ కూడా సేమ్ 1 ఎలిమెంటే చూసాం కదా, ఒక స్టెప్కి వెళ్ళాం. ఇప్పుడు ఇలా ఉన్న డయాగ్రామ్లో 36కి లెఫ్ట్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెఫ్ట్ అంటే 34కి లెఫ్ట్ ఉందా చూసుకోవాలి. ఉంది కదా, 33 ఉంది. 33కి లెఫ్ట్ ఉందా అని చూసుకోవాలి. లేదు కదా, ఇంక ఇదే మినిమం వాల్యూ అవుతుంది. ఓకే, ఇదే మినిమం వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన మినిమం వాల్యూ ఎంత, 33. 33ని మనం రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఎంత, 32 ప్లేస్లో 33ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇలా రీప్లేస్ చేస్తాం, 33 వచ్చింది. ఓకే, మనకి రీప్లేస్ చేసేసాం. ఇప్పుడు రీప్లేస్ చేసాక తర్వాత ఏం చేయాలంటున్నాం, ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ ఏదైతే ఉందో 33 అది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేస్తాం.
ఫైనల్గా మనకి ట్రీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెక్ చేసుకున్నా మనకి ఏమవుతుంది, రూలు కరెక్ట్గానే ఉంటుంది. 2 కన్నా 33 అనేది పెద్దగానే ఉంది, 33 కన్నా 31 చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది, 33 కన్నా 36 పెద్దది కాబట్టి రైట్, 36 కన్నా 34 చిన్నది కాబట్టి లెఫ్ట్, ఓకే, 36 కన్నా 40 పెద్దది కాబట్టి రైట్. ఓకే, మనకి కరెక్ట్గానే ఉంది. సెర్చ్ ట్రీలో ఎలిమెంట్స్ అన్నీ కరెక్ట్ పొజిషన్స్లోనే ఉన్నాయి. మనం ఎన్ని లెవెల్స్లో లెఫ్ట్ చైల్డ్ ఎన్ని లెవెల్స్ ఉన్నా సరే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కరెక్ట్గానే వస్తుంది మనకి. ఓకే, ఇది అనదర్ ఎగ్జాంపుల్ కింద నోట్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ఎగ్జాంపుల్స్ ఇలా బైనరీ సెర్చ్ ట్రీకి కొన్ని ఎలిమెంట్స్ ఓన్గా తీసుకోండి, ఒక 10 ఎన్నో. ఓకే, తీసుకొని ఒక ట్రీని ఫామ్ చేయండి. ఫామ్ చేశాక మినిమం వాల్యూ ఇలా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 3 కేసెస్ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తుంది. ఓకే, ఇది బైనరీ సెర్చ్ ట్రీ డిలీషన్.